రాంబాబు గారు మైక్ ఆన్ చేయండి. జర్నలిస్టులకి ఒక పరీక్షలా ఉంది, అందరూ ప్రిపేర్ అవుతామంటే ఎవరేమో మాట్లాడతారు. జనరల్గా మీరు వస్తే మాకు పరీక్ష. అంటే ఏ డైలాగ్ ఏరు చెప్తా వాళ్ళు చెప్పేశారు వీళ్ళు చెప్పేశారు అంటారు, అందుకని ఒకళ్ళు టెన్షన్ పడుతూ ఉన్నారు. పైకి అడుగుతా క్వశ్చన్ సార్, డైలాగ్ చెప్పాలి. డైలాగ్ చెప్పాలి రాంబాబు గారు. మళ్ళీ మీరు సెట్కి రాకపోరు, చిరంజీవి గారికి చెప్పకపోను. ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా ఒకసారి. ఇచ్చా, ఇప్పుడు చెప్తున్నాను. ఏదో ఒకటి అనాలి, కమెంట్ ఏదో ఒకటి పొగడండి. నువ్వు కూడా హీరోగా పనికొస్తావమ్మా. థ్యాంక్ యూ సార్. సంక్రాంతి అంటేనే వైబ్ తెలుగు ప్రేక్షకులందరికీ. మీకు ఆ టేస్ట్ బాగా కుదిరింది. ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియా చూస్తామంటే రామ్ చరణ్ గారి సాంగ్ పెద్దిలో సాంగ్ ఫుల్ ట్రెండ్ నడుస్తుంది. దానికి సైమిల్టేనియస్గా ఇప్పుడు చిరంజీవి 2 పాటలు మీసాల పిల్ల కానీ శశిరేఖ నడుస్తుంది. ఇందులో కూడా ఏదో హుక్ స్టెప్ లాంటిదో స్టెప్ వేయించి చాలా హైప్ తీసుకొచ్చారని కొంచెం లీకేజ్ వచ్చింది, ఏమంటారు దీన్ని? అంటే ఫస్ట్ థ్యాంక్స్ టు ఆడియన్స్. మీసాల పిల్ల అనే సాంగ్ ఆల్మోస్ట్ 84-83 మిలియన్స్కి వెళ్ళిపోయింది. అదే మాకు ఒక తెలియని ఒక ఎనర్జీ క్రియేట్ చేసింది. అండ్ శశిరేఖ సాంగ్ కూడా 25 మిలియన్ వరకు దగ్గర వెళ్ళింది. అండ్ వెన్ సాంగ్స్ ఆడియన్స్లోకి వెళ్ళిపోయి వాళ్ళ మధ్య వాళ్ళకి మనకి ఆ వ్యూస్ పెరుగుతున్నా వాళ్ళు మన సినిమాని చూడాలని ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ ఉంది అనేది మేకర్స్గా మాకు చాలా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ ఇంకా నెక్స్ట్ 2 సాంగ్స్ రాబోతున్నాయి. అండ్ మీరు అన్నట్టు హుక్ స్టెప్ అది మీరు విట్నెస్ చేసినట్టున్నారు, ఆ రోజు సెట్లో ఉన్నట్టున్నారు. పర్లేదు చెప్పొచ్చు, అది మీరే చెప్పండి. లేదు, చాలా బాగుంది స్టెప్ కూడా చాలా బాగుంది. సెట్లో అనుకోకుండా ఉండటం జరగడం వల్ల స్టెప్ చూసా, నిజంగా సంక్రాంతికి పెద్ద వైబ్ ఆ స్టెప్ కూడా. అది ఇది 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 కొద్దిగా మార్క్ చేసుకొని ఫ్యాన్స్ యూస్ చేసుకోవచ్చు. నిజంగా చాలా ఎక్స్ట్రాడినరీగా డ్యాన్స్ చేశారు చిరంజీవి గారు. అంటే మేమే షాక్ అయిపోయాం, సెట్ మొత్తం క్లాప్స్ కొట్టారు. మేమే షాక్ అయిపోయాం. ఆయన ఎనర్జీ, ఆయన వైబ్, ఆయన కసి, ఇక అది మాటల్లో చెప్పలేను. అది ఎప్పుడో మేము కరెక్ట్ టైం చూసి వదులుతాం. అది మీరు అన్నట్టు వైబ్ అయిపోద్ది. సెట్లో మొత్తం సాంగ్ షూటింగ్ అవగానే అంతా క్లాప్స్ కొట్టగానే అక్కడ నాకు, నేను ఎగ్జాగరేట్ చెప్పట్లేదు, 1990లో గ్యాంగ్ లీడర్లో చిరంజీవి గారు ఆ ఓపెనింగ్ కళ్ళద్దాలు పెట్టుకుని గన్తో ఒక స్టైల్ నుంచి చూసారా, అలా ఉన్నారు. ఇప్పుడు అలాగే ఉన్నారు. లైవ్లో నేను చూశాను, మీరు చూశారు. సో సార్ అనిల్ గారు, సాహు గారు 12వ తారీఖు డేట్ వేశారు. ఇప్పుడు అంతా ప్రీమియర్లు 11 ఈవినింగ్ నుంచి మొదలు పెడతా ఉన్నారు. అంటే అమెరికాలో షో పడే టైంకి ఇక్కడ షో చేస్తూ ఉన్నారు. 11 ఈవినింగ్ వేస్తారా లేదా ఎర్లీ మార్నింగ్ ఏమన్నా షోతో స్టార్ట్ చేయబోతున్నారా? 12 ఎర్లీ మార్నింగ్ నుంచి అది ఒకసారి ఇంకా డిస్కషన్ నడుస్తుంది సార్. ఒకసారి ఇంకా క్లారిటీ రావాలి దాని మీద. ఇక్కడ అదే ఇందాక అడిగినట్టు రేట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఒకసారి అన్నీ మాట్లాడుకుని మాకు క్లారిటీ వచ్చినాక డెఫినెట్గా అనౌన్స్ చేస్తాం. ఇంకా టైం పడుతుంది. యాక్చువల్గా ఇందాక ఆయన అడిగిన క్వశ్చన్కి మర్చిపోయాను చెప్తాం. నేను బ్రదర్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి కథ చెప్పినాక నాకు ఫోన్ చేసి ఇవాళ నుంచి నువ్వు మెగా ప్రొడ్యూసర్ బ్రదర్ అన్నాడు. యాక్చువల్గా ఆయన మర్చిపోయాను చెప్తాం. అనిల్ గారు భయ్యా ఇక్కడ